ఏపీ కేబినెట్ మంగళవారం కీలకమైన నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఏపీ అసెంబ్లీ హైకోర్టులను అత్యాధునిక హంగులతో శాశ్వత ప్రాతిపదికన నిర్మించేందుకు అంగీకరించింది. ఈ భవనాలను 3 ఏళ్లలోపే నిర్మించాలని డెడ్లైన్ పెట్టారు. అలాగే ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఏపీ మంత్రివర్గం భేటీలో కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాల టెండర్ల అంశాలపైన మంత్రులు పూర్తి స్థాయిలో చర్చించి ఆమోదం తెలిపారు. L1 గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు కేబినెట్ ఓకే చేసింది. 617 కోట్లతో అసెంబ్లీ బేస్మెంట్ ప్లస్ G+3 ప్లస్ వ్యూయింగ్ ప్లాట్ఫామ్లు ప్లస్ పెనోరమిక్ వ్యూతో బిల్టప్ ఏరియా 11.22 లక్షల చదరపు అడుగుల్లో ఉండేలా నిర్మాణం జరగనుంది. అలానే 786 కోట్లతో హైకోర్టు బేస్మెంట్ ప్లస్ G+7 అంతస్తుల్లో బిల్టప్ ఏరియా 20.32 లక్షల చదరపు అడుగుల్లో 55 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్మాణాల టెండర్లకు లోయెస్ట్ బిడ్డర్ గా నిలిచే సంస్థకి LOA ఇచ్చేందుకు నిర్ణయించారు. అలానే ఎస్సీ వర్గీకరణకి సంబంధించిన నిర్ణయం తీసుకుంది. ఆర్డినెన్స్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే CRDA 46వ అథారిటీ నిర్ణయాలను కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉప వర్గీకరణ ఏదైతే ఉందో దాని ఆర్డినెన్స్కి సంబంధించి ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. మరి 2-3 రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం, ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ DSC కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి 45 రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే DSC ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. 30,667 కోట్ల పెట్టుబడులతో 16 సంస్థల ఏర్పాటుకు ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయం తీసుకోగా వాటికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 32,133 మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా ఉంది. అలాగే స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ అండ్ సిటీస్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కూడా ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.